విశాఖలో 3 రోజుల క్రితం ఏదైతే వివాహిత ఆత్మహత్యకు గురైందో అది అందరికీ తెలిసింది. అయితే అది ఆత్మహత్య కాదు, అది హత్య చేశారు అని చెప్పి తేజస్వి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. సరే, ఇవాళకి కరెక్ట్ గా 3 రోజులైంది. అయితే ఆ యొక్క సోమేష్ అంటే తేజస్వి భర్త సోమేష్ ఉన్నారు, ఆయన్ని రిమైండ్ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు పంపించడం కూడా జరిగింది. అయితే మనతో పాటు సోమేష్ వాళ్ళ అడ్వకేట్ మధు గారు మనతో ఉన్నారు. ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి, నిజంగా ఇది మర్డర్ జరిగిందా, మర్డర్ చేశాడా, లేదా తనే ఆత్మహత్య చేసుకుందా? లేదండి, ఇది మర్డర్ అయితే కాదు, ఇదైతే సూసైడ్. సోమేష్ అనే వ్యక్తి నా క్లయింట్ బయటికి వెళ్ళి వచ్చేలోగా ఆయనకి హ్యాంగింగ్ లో వాళ్ళ వైఫ్ కనిపించింది. ఎవరైతే పోలీసులు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కానీ మిగతా అందరూ వాళ్ళందరూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మరి అది ఏ విధంగా ఎందుకు చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు.